ఆంధ్రజ్యోతిలో చాలా సెన్సేషనల్ వార్త రాశారండి. బండి సంజయ్ చెప్పారంట అమిత్ షా ఫోన్ కూడా ట్యాప్ చేశారు అన్నట్టుగానే ఒక వార్త కనపడుతుంది మనకి ఆంధ్రజ్యోతిలో. మరి నిజంగా అమిత్ షా ఫోన్ కూడా, అంటే అమిత్ షా కేంద్ర హోంమంత్రిగా ఉన్నారు, కేంద్ర హోంమంత్రి ఫోన్ కూడా ట్యాప్ చేశారంటే ఇది మామూలు విషయం కాదనమాట. యాక్చువల్ ఇది చాలా పెద్ద విషయం. మరి చూద్దాం నిజంగా ఇది ఏంటి అనేది ఒకసారి డీటెయిల్గా చూద్దాం మనం ఆ వార్తని. ఇక వెనక్కి తగ్గిన సుప్రీంకోర్టు అలహాబాద్ హైకోర్టు జడ్జిపై ఆదేశాల ఉపసంహరణ, తీర్పు నుంచి సంబంధిత 2 పేరాల తొలగింపు. సిజిఐ విజ్ఞప్తి మేరకైనా సుప్రీం జడ్జి జస్టిస్ పార్థివాలా మొన్న కేసు విషయంలో కొంచెం ఆవేశపడ్డారులే పాప ఆయన జడ్జి గారు. ఇక జడ్పీలో బీసీలు డబల్ కాబోతున్నారండి. 42% రిజర్వేషన్తో దాదాపు సగం చైర్మన్లు బీసీలే అవుతారంట. ఉన్నత పదవుల్లో గణనీయంగా ప్రాతినిధ్యం ప్రస్తుతం 32 మందిలో 7 ఉన్నారంట. ఇది మరి 42% అవ్వదు కదా. ఇప్పుడు పార్టీలు ఇస్తాయని చెప్తున్నారు కానీ పార్టీలు నమ్మలేం మనం. లెక్క ఉండదు, దానికి ఒక లెక్కపత్రం ఉండదు. ఇస్తే ఇస్తారు, ఇవ్వాలని రూల్ లేదు కదా ఎక్కడ. ఇప్పుడు బీజేపీకి అయితే పెద్దగా ఇంట్రెస్ట్ లేదు బీసీల మీద, బీఆర్ఎస్కి ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు కాంగ్రెస్ ఇంట్రెస్ట్ కొద్దీ 42% పెట్టి బీసీ క్యాండిడేట్ని పెడితే ఆ మిగతా పార్టీలు అక్కడ రెడ్డోడ్నో కాపోడ్నో ఇంకా ఎవరినో పెట్టారనుకోండి బలమైన అభ్యర్థిని, బీసీ ఓడిపోతాడు కదా. చూడాలి దాని గురించి, కొంత చర్చించాలి దాని గురించి మనం. ఇక ఓట్ చోరీపై దేశవ్యాప్త ఉద్యమం చేయబోతున్నారంట. జయప్రకాష్ నారాయణ సంపూర్ణ విప్లవం స్థాయిలో నిర్మాణానికి ఇండియా యోచన, ఇండియా అంటే ఇండియా కూటమి యోచన చేస్తుందంట. ఇక్కడ ఒక విషయం అండి, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి రాహుల్ గాంధీ గారికి. అంటే మీరు 1,000 ఎన్నికల కమిషన్పై చూపిస్తుంటే 4,000 మీ పైన కూడా చూపిస్తున్నాయి. మాట్లాడదాం మనం వాటి గురించి కూడా, మీరు సమాధానం చెప్పాలి. ఆర్టీసీకి భారీ గిరాకీ అంట, బాగుంది టైటిల్ కదా. రాఖీకి వరుసగా, ఎందుకంటే నిన్న శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం హాలిడే, ఇవాళ శనివారం కమ్ రాఖీ హాలిడే, రేపు ఆదివారం. పొలోబన పోయారు ఊర్లో జనం, ఎక్కడ చూసినా ఈ బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్ అన్ని కిటకిటలు ఆడుతున్నాయి అనమాట. ఇందాక ప్రతి చుక్క వరద మూసీలోకి చేరాలంట. చెరువులు నాలాలు మూసీకి అనుసంధానించాలి. రాజధాని వరుసకు మూసీ పునర్జీవనమే పరిష్కారం. అసలు మూసీ ఎక్కడుంది రాజధానిలో? అసలు రాజధానిలో మూసీ ఎక్కడుంది? ఇది కదా క్వశ్చన్ మనకి. మూసీని పునరుద్ధరించిన పక్కన పెడితే రాజధానిలో మూసీ ఎక్కడుంది? దానిపైన పెద్ద పెద్ద బిల్డింగ్లే ఉన్నాయి, దానిపైన ఏకంగా హైకోర్టు దానిపై నుంచి పోద్దంట. చూద్దాం. ఇక తొందరలోనే బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని చెప్తున్నారు బీజేపీ ప్రెసిడెంట్ రామచంద్రరావు గారు. పలువురు గులాబీ మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు టచ్లో ఉన్నారు. రేపు బీజేపీలోకి గువ్వల బాలరాజు కూడా రాబోతున్నారంట. కాంగ్రెస్ నేతలు కూడా కొంతమంది రాబోతున్నారంట అండి, రాష్ట్ర అధ్యక్షులు చెప్తున్నారు. మరి ఇది ఎంతవరకు ఏంటో చూద్దాం మనం.